అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు అల్లాహ్ను ఎవరైనా చూశారా అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను, ఖురాన్ మరియు హదీస్ వెలుగులో. సోదరులారా సోదరిమణులారా, కొంతమంది దేవుడు నాకు కనబడ్డాడని, అలాగే దేవుడు నన్ను చూశాడని అని అంటూ ఉంటారు. అలాగే కొంతమంది పరిశుద్ధ ప్రవక్తలు, మహాప్రవక్తలు, అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ను చూశారని కొంతమంది అంటూ ఉంటారు. వాస్తవంగా సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఇహలోకంలో ఎవరైనా చూశారా? చూసే అవకాశం ఉందా? ఆయన్ని చూసేటటువంటి కళ్ళు ఉన్నాయా అని చెప్పి గనక మనం ఖురాన్ని ప్రశ్నిస్తే, అంతిమ దైవ గ్రంథం ఖురాన్ సూరతుల్ అల్ అనామ్ సూరా నెంబర్ 6 వాక్యం నెంబరు 103 తెలియజేస్తుంది. లా తుద్రికుహుల్ అబ్సార్ వహువ ఇద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ ఖబీర్. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మ దృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు అని. చూపులు ఆయన్ని అందుకోజాలవు అన్నది ఇహలోక జీవితానికి మాత్రమే వర్తిస్తుంది. సోదరులారా సోదరిమణులారా, అంటే ప్రస్తుతం మనిషి తనకు గల కంటి చూపుతో ఆ దైవాన్ని అల్లాహ్ను చూడలేడు. అయితే ప్రళయ దినాన అల్లాహ్ను విశ్వసించినటువంటి వారు, విశ్వాసులు అల్లాహ్ను చూస్తారని, స్వర్గంలో కూడా అల్లాహ్ దర్శన భాగ్యం వారికి ప్రాప్తిస్తుందని చెప్పి మనకు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల ద్వారా రుజువు అవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ ఆయతును ఆధారంగా చేసుకుని అల్లాహ్ని ఎవరు ప్రపంచంలో గాని పరలోకంలో గాని చూడలేరనంటే అది సరైంది కాదు. ఎందుకంటే ప్రపంచంలో చూడలేరు కానీ పరలోకంలో తప్పనిసరిగా చూస్తారు విశ్వాసులు అనేటటువంటి విషయాన్ని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు తెలియజేశారు. అయితే ప్రపంచంలో మానవులు ఎవరు అల్లాహ్ను చూడలేరన్న విషయం అక్షరాల సత్యం. అందుకే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి భార్య అయినటువంటి హజరత్ ఆయిషా రదియల్లాహు తాలా అన్హా వారు ఈ విధంగా తెలియజేశారు ఈ యొక్క విషయాన్ని ఉదాహరిస్తూ. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర సందర్భంగా అల్లాహ్ను చూశారని చెప్పినవాడు ఖచ్చితముగా అసత్యం పలికాడు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సతీమణి తెలియజేశారు. ఇక్కడ ఈ విషయాన్ని మనము బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ ఆయత చెప్పేదాన్ని బట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో సహా ఎవరు దైవాన్ని చూసేటటువంటి శక్తి, తాహతు కలిగి లేరు. కాకపోతే పరలోక జీవితంలో ఈ దర్శన భాగ్యం తప్పకుండా విశ్వాసులకు సాధ్యమవుతుంది అని చెప్పి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఖురాన్లో తెలియజేయటం జరిగింది. అలాగే అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేయటం జరిగింది. ఖురాన్లో ఇంకొక చోట కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఆనాడు ఎన్నో ముఖాలు ప్రఫుల్లంగా తాజాగా ఉంటాయి, అవి తమ ప్రభు వంక చూస్తూ ఉంటాయి అన్నటువంటి వచనాన్ని బట్టి కూడా ఈ దర్శన భాగ్యం నిజమని చెప్పి మనకు తేలుతుంది. కాబట్టి సోదరులారా సోదరిమణులారా, ప్రపంచంలో ఈ యొక్క దృష్టితో, ఈ కళ్ళతో, ప్రాపంచిక కళ్ళతో మనము అల్లాహ్ను చూడలేము. ఏ ప్రవక్త చూడలేదు, ఏ ప్రవక్తకు తర్వాత వచ్చినటువంటి వారు చూడలేదు. ఆదం అలైహిస్సలాం వారి దగ్గర నుండి చిట్ట చివరి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ను చూడలేదు. కాబట్టి ఆ దైవం మనకు కనబడడు, కానీ ఆ దైవం మనందరినీ చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాము, మన యొక్క జీవితంలో ఎలాంటి జీవితం మనం గడుపుతున్నాము మాత్రమే కాదు, ఆయన మన యొక్క హృదయాల లోతును సైతము పరీక్షించగల, హృదయాల లోతును సైతము చూడగల, మన హృదయంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి రహస్యాలను సైతము తెలుసుకోగలటువంటి జ్ఞానం కలవాడు అల్లాహ్ సుబ్హానహు తాలా. కాబట్టి ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు అనేటటువంటి వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే అల్లాహ్ను ఎవ్వరు కూడా ఇప్పటి వరకు చూడలేదు. ఇన్షా అల్లాహ్ పరలోకంలో ఆ అల్లాహ్ యొక్క దర్శన భాగ్యం మనందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాలని మనస్ఫూర్తిగా నేను అల్లాహ్తో దుఆ చేస్తూ నా యొక్క మాటను ముగిస్తున్నాను. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.